మేడం రీసెంట్లీ కవిత గారు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసింది ఎమ్మెల్సీ పదవిని. ఎందుకు? ఆవిడ రాజీనామా చేయలేదు. ఆమె కన్న తండ్రి ఆమెను పదవి నుంచి తప్పించాడు. మరి ఆవిడ అలా తప్పించడానికి కారణం ఏంటనేది నాకు కూడా తెలియదు. ఎటువంటి బాధాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే తండ్రి అయినటువంటి ఒకప్పుడు ఐక్యతగా నలుగురు కలిపి ఒక గాడిలో నడిపారు పార్టీని. అటు హరీష్ రావు గారే కానీ, ఇటు కేటీఆర్ గారే కానీ, కేసీఆర్ గారే కానీ, ఈ తెలుగు మహిళా జాగృతి మహిళ అయినటువంటి కవిత గారే కానీ, ఇలా నలుగురు కలిపి 4 చక్రాలయ్యి పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చి ఒక స్థానంలో పెట్టి 9 ఏళ్ళు పరిపాలించారు. పరిపాలించిన తర్వాత ఈవిడ ఒక స్కామ్లో ఇరుక్కుపోయారు. ఇతర రాష్ట్రం వ్యక్తి ఈమె కలిపి స్కామ్ చేసి స్కామ్లో ఇరుక్కుపోయారు. ఆ కేసులో కొన్నాళ్ళ పాటు జైలు శిక్ష అనుభవి వచ్చి బయటకు వచ్చారు. ఆ రోజున కేసీఆర్ గారు ఎంత కృంగిపోయారంటే, నా బిడ్డను అరెస్ట్ చేశారని ఆయన కృంగిపోయారు. ఎందుకంటే ఆ కూతురు అంటే ఆ తండ్రికి అంత ప్రాణం, అంత ప్రేమ. తండ్రుల కన్నాక బిడ్డల మీదనే ఉంటుంది. కానీ అందరు తండ్రులు వేరు, ఈ కవిత తండ్రి వేరు. బిడ్డను ప్రేమించే ప్రేమలో అంత ప్రాణం పెట్టుకున్న తండ్రి, అంత ప్రేమించిన తండ్రి ఒక్కసారిగా పార్టీ నుంచి తొలగించాడు అంటే ఈవిడ చేసిన వ్యాఖ్యలు అతనిని ఎంత గాయపరిచి ఉంటాయి, అతని గుండెని ఎంత గాయపరిచి ఉంటాయి, అతని మనసుకి ఎంత గాయం చేస్తుంటాయి. కనుకనే తప్పించాడు. ఒకటి. తర్వాత పోతే మరి అన్న కూడా సపోర్ట్ చేయలేదంటే మరి తండ్రి అడుగుజాడల్లోనే అన్న కూడా నడుస్తున్నాడు. అవతల సైడు బావగారు అనేటువంటి ఎవరు హరీష్ రావు గారు కూడా సపోర్ట్ చేయలేదంటే మేనమామ అడుగుజాడల్లోనే ఆయన నడుస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళందరికీ రాజకీయంలో ఓనమాలు నేర్పింది కేసీఆర్ గారు. అటు కూతురు కానీ, ఇటు కొడుకు కానీ, మేనల్లుడు కానీ, మిగతా వాళ్ళందరికీ ఒక బీఆర్ఎస్ పార్టీ, ఒక తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది పౌరులు చనిపోయారు. ఎంతో మంది తల్లులకి కడుపు కోత మిగిల్చారు. వీళ్ళెవరూ కిరసనాలు పోసుకొని తగలబడలేదు, వీళ్ళెవరూ పెట్రోల్ పోసుకొని తగలబడలేదు. హరీష్ రావు తగలబడ్డా, కేటీఆర్ తగలబడ్డా, కవిత తగలబడిందా, కేసీఆర్ తగలబడ్డారా? ఎవ్వరూ తగలబడలేదు. వీళ్ళు చేసిన పోరాటంలో అమరవీరులైనటువంటి స్టూడెంట్సే కానీ, తెలంగాణ యూత్ లీడర్సే కానీ ఎంతోమంది ఉన్నారు. అటువంటి ప్రాణాలు తీసి కొట్లాడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ రోజున ఒక మాయని మచ్చగా మిగిలింది కవిత మేడం. ఫస్ట్ లిక్కర్ స్కామ్ కేసులో ఇడుక్కోవడమే అసలు ఎక్కడ లేని ఇది చేసింది. తర్వాత ఎటువంటి వ్యాఖ్యలు చేస్తే ఆవిడకి ఇప్పుడు పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుందో తెలియదు. ఆవిడ వయసు ఇప్పుడు 50 ఏళ్ళ వరకు ఉండొచ్చు. కానీ ఆవిడ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కల్వకుంట్ల అనే ఇనిషియల్ డాక్టర్ ఆఫ్ కల్వకుంట్ల అని మోస్తుంది. కానీ ఆవిడ భర్త ఇంటి పేరు బయటికి తీసుకురావట్లేదు. ఒక మహిళకు పెళ్ళి అయితే విడాకులు అయిపోతే డాక్టర్ ఆఫే వస్తుంది, ఒప్పుకుంటా. విడాకులు అయిపోయినా విడిపోయినా వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్ ఆఫ్ కింద మార్చుకునే హక్కు ఆ మహిళకు ఉంది. కానీ ఈవిడ భర్త పిల్లలు ఉంటే ఈ భర్త ఇనిషియల్ రానియకుండా తండ్రి ఇనిషియల్ని కూడా ఇప్పటి వరకు పెట్టుకొని మోస్తుంది అంటే ఈ తండ్రికి ఆ కూతురికి ఎంతటి ప్రేమానుబంధం లేకపోతే ఆ పేరు అనేది ఇంకా ఇస్తాడు అతను. ఇప్పుడు ఆ పేరుకే చెడ్డ పేరు తీసుకొచ్చింది, ఆ కుటుంబానికే చెడ్డ పేరు తీసుకొచ్చింది. అటువంటి తండ్రి నాకు లేడాయా? నాకుంటే నేను ఎంతో ఒక రాష్ట్రంలో అతనితో సమానంగా ఉండేదాన్ని. నేను ఆ తండ్రికి తగ్గ సమానంగా ఉండేదాన్ని. కొడుకిస్తారు ఎవరైనా, కానీ యువతను నేను మోసేదాన్ని ఆ పేరు. ఎందుకంటే ఒక అనాథ అయినటువంటి అమ్మాయిని ఒక సవితి తండ్రితోటి ఒక కన్న తల్లి నానా హింసలు పెట్టి ఒళ్ళంతా వాతలు పెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో 2015, 16, 17 సంవత్సరాలలో 2015, 16, 17 ఏ సంవత్సరం బట్టి గుర్తులేదు. ఆ అమ్మాయిని దత్తత తీసుకొని ఇతను అమ్మాయికి చదువు చెప్పిస్తానన్నాడు, పెళ్లి చేస్తానన్నాడు. నేను ఇవాళ నుంచి నీ తండ్రిని బిడ్డ, నేను చూసుకుంటా బిడ్డ, నీకు ఏ కష్టం వచ్చినా నేను దత్తత తీసుకుంటున్నానని ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని అన్నం పెట్టి ఆ అమ్మాయిని హాస్టల్లో చదివించి పెళ్లి చేసినటువంటి ఘనతున్న గనుడు కేసీఆర్ గారు. ఇటువంటి తండ్రికి ఇటువంటి తనయురాలు దొరికిందంటే మరి ఏమనుకోవాలో ఏంటో. ఏమైనా పిచ్చెక్కిందా, లేకపోతే ఏమైనా చేస్తున్న డిస్టర్బ్కి ఏమైనా పార్టీ నుంచి తొలగించారా? శాశ్వత సత్యాలను చెప్పిన భగవద్గీత ఇప్పుడు మీకోసం ఉచితంగా అందుబాటులో ఉంది. మీ జీవితాన్ని మార్చే జ్ఞానం పొందండి. ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో మరియు పిన్ కామెంట్ లో అందుబాటులో ఉంది. హరే కృష్ణ. ఎమ్మెల్సీ పదవి పార్టీ తొలగించలేదండి, ఆవిడ రాజీనామా చేశారు. వాళ్ళు పార్టీ సభ్యత్వానికి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఇదంతా కూడా తెలంగాణ రాజకీయాల్లో చూస్తుంటే చాలా మంది ఫ్యామిలీ డ్రామా అంటున్నారు, కొంతమంది ఏమో ఆవిడ చాలా ఇబ్బందులు పడ్డదని అన్నారు, కొంతమంది పార్టీ మీద అలా అధికారికంగా పబ్లిక్గా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, పార్టీ మీద అబండాలు వేయడం తప్పని అన్నారు. ఎవరి వ్యసనాలకు ఉంది. ఏదేమైనా సరే ఆవిడ కాళేశ్వరం గురించి ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు
ప్రతి ఇంట్లోని కొన్ని రాజకీయాలు జరుగుతాయి. ప్రతి ఇంట్లోని కూడా అన్నకి తమ్ముడికి పడదు, లేదా అక్కకి తమ్ముడికి పడదు, లేదా తల్లిదండ్రులకి ఇలా పడకపోవడం కొన్ని కారణాలు ఉంటాయి. అలాగే పార్టీలో కూడా వేరు వేరు వ్యక్తులు వేరు వేరు ప్రదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకి పడదు. కానీ ఏదైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి తప్పితే మీడియా ముందు పెట్టడాలు, లేదంటే అసెంబ్లీ సాక్షిగా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వడాలు అనేవి కరెక్ట్ కాదు. ఇప్పుడు హరీష్ రావు గారు తప్పు చేశారన్నారు, తప్పు చేశారు అని చెప్పి ఈవిడ ఏదైతే చెప్తున్నారో ఆ చెప్పే మొక్క మీడియా ముఖంగా పబ్లిక్గా పెట్టి బీఆర్ఎస్ పార్టీ పొరవంద తీసి అంత చేసే బదులు డైరెక్ట్గా కేసీఆర్ గారు తండ్రి గారే కదా, ఆయన వెళ్తే డైరెక్ట్గా కలిసే అవకాశం ఇస్తారు కదా. ఇప్పుడు మనలాంటి వాళ్ళంటే కలవడం కష్టం. కేసీఆర్ గారిని కలవడానికి కవిత గారికి ఒక 1 minute పడదు ఓపెన్గా చెప్పాలంటే. డైరెక్ట్గా నాన్నగారు ఇలా జరుగుతుంది, ఇది మ్యాటర్ అని చెప్తే ఆయన ఖచ్చితంగా దాని గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది కదా. పార్టీలో కొన్ని వందల రకాలు ఉంటాయి. రాజకీయం అంటేనే కుళ్ళు కుతంత్రాలతో కూడింది. అందులో ఎవడ అభిప్రాయాలు పడుకుంటే ఇప్పుడు ఆయన తప్పు చేశాడా లేదా అనేది రేపు పొద్దున్న సిబిఐ కమిషన్ వేస్తానన్నారు కాబట్టి అప్పుడు రిజల్ట్ ఏంటని తేలుతుంది, అది వేరే విషయం. కానీ ఏంటంటే ఆయన కేసీఆర్ గారి పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారు ఖచ్చితంగా నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో ఉన్నారండి. అంటే పార్టీని ఆయనకు ఒక బ్యాక్ బోన్లో కాపాడుతున్నారు. అటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలండి. మీడియా ముందుకు వచ్చేసి డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన తప్పు చేశారా లేదని మనం తేల్చాలి, అది అధికారులు తేల్చాలి లేదా ప్రభుత్వాలు తేల్చాలి. కానీ ఏంటంటే పార్టీలో చీలికలు రావడానికి కారణం ఇప్పుడు మనం ఒక వ్యక్తి మీద మనకి ఏదైనా బ్యాడ్ ఒపీనియన్ ఉందంటే మనం ఓపెన్గా చెప్పకూడదండి. వాళ్ళైనా బాధపడతారు లేదా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళైనా బాధపడతారు. ఇప్పుడు జరిగింది అదేనండి. ఇప్పుడు ఆవిడ అంత ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల పార్టీ హైకమాండ్ అంతా కూడా ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకున్నారు, ఆవిడని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన నెక్స్ట్ డే ఆవిడ ఏం చేశారు, మీరు నన్ను పార్టీ తీసేదేంటి అని చెప్పి పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ రాజీనామా 2 చేశారు. అది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేటీఆర్ గారు ఎవరైతే ఉన్నారో మా అన్నగారు కాదు చేసింది, మా అన్నగారు కాదు, కేటీఆర్ హరీష్ రావు గారు అండ్ సంతోష్ రావు గారు చేశారని చెప్తున్నారు. నిజమేనంటారా మరి? అది మనం చెప్పలేమన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, నేను ఓపెన్గా చెప్తున్నాను, తప్పు కనుకోవద్దు. కాంగ్రెస్ గవర్నమెంట్ మనటోరికి ఏముందండి, కేటీఆర్ గారు 4200 మందికి పైగా ఫోన్ ట్యాపింగ్లు చేశారు. అందులో సెలబ్రిటీలు ఉన్నారు, సెలబ్రిటీలకు సంబంధించిన వైఫ్లు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లతో సహా అందరూ ఉన్నారని చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. అలాంటి ఉండేటప్పుడు ఇంత మీడియా ముఖంగా వచ్చి మాట్లాడుతున్నారు కదా, మరి దాని మీద ఒక కమిషన్ వేసి బయట పెట్టండి. ఇప్పుడు తప్పు జరిగితే బయట పెట్టాలి, ఓపెన్గా తప్పేం లేదు. ఇప్పుడు ఎవరైనా చట్టానికి అతీతమైనప్పుడు మీరు అధికారంలో ఉండి మీరే కమెంట్లు చేస్తున్నారు, మళ్ళీ మీరే బొచ్చగిస్తున్నారు. మీరు ఒక విషయం గుర్తు చేశారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి దగ్గర 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. కేటీఆర్ గారు అరెస్ట్ ఎప్పుడు చెప్పారు, గత ఏడాది దసరాకు చెప్పారు, దసరా ముందు చెప్పారు. ఆయన ఏమన్నాడు, మీరు దమ్ముంటే అరెస్ట్ చేసుకుంటారు పోయి నేను జైల్లోకి వెళ్ళి కూర్చుంటాను, 3 నెలలు యోగా చేసుకుంటాను, తర్వాత మళ్ళీ చక్కగా బయటకు వస్తాను, మళ్ళీ నేను ర్యాలీలు చేసుకుంటాను అన్నాడు. మరి ఆయన చెప్పిన మాటకి వెళ్ళి బెదిరారో, లేదంటే వీళ్ళ దగ్గర ఆధారాలు లేవో, లేదంటే ఆరోపణలో, లేకపోతే రాజకీయంగా వాళ్ళకి కొంత ఇదేంటిది సింపతి అనేది పెరుగుద్దు అనేది మరి ఏ కోణంలో ఆలోచించారని తెలియదు. ఎంతసేపు కూడా ఆరోపణలే వస్తున్నాయి తప్పితే ఎక్కడా కూడా వాస్తవాలు బయట పెట్టి దాని మీద కమిషన్ వేసి ఇది తప్పు ఇది రైట్ అనే విధంగా మాట్లాడతలేదు. ముఖ్యంగా ఇదేంటిది జిహెచ్ఎంసీలో మున్సిపల్ కార్పొరేషన్లో 57 కోట్లు 58 కోట్లు కేటీఆర్ అవినీతి చేశారంటున్నారు. అవినీతి చేశారన్నప్పుడు బయట పెట్టేవచ్చు కదా, బయట పెట్టేసి ఆయన అరెస్ట్ చేసేసి ఆయన పంపించేది గొడవ వదిలిపోతుంది కదా. ఇప్పుడు నేనేమో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, లేదంటే బీఆర్ఎస్ వ్యతిరేకం. నేను అనేది ఏంటంటే తప్పు చేస్తే ఎవరికైనా కానీ ఓపెన్ స్టేట్మెంట్స్ వాళ్ళ మీడియా ముందుకు వచ్చి మీరు ఇచ్చేసారని చెప్పి ఇన్ని ఫార్ములాస్ వద్దు. తప్పు చేశారని చెప్పి అక్కడ ప్రూవ్ అవుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన జిహెచ్ఎంసీ కమిషనర్ అరవింద్ కుమార్ గారు ఇలాగ స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన ఆల్రెడీ నిజాలన్నీ కూడా చెప్పేశారని చెప్పి ఏవేవో చెప్తున్నారు. అవన్నీ ఇన్ని చెప్పేటప్పుడు ఎందుకు కమిషన్ ఎత్తలేదు, ఎందుకు అరెస్ట్ చేస్తలేదు, ఎందుకు ఎదరకెళ్తలేదు అంటే ఆరోపణలు జరుగుతున్నాయి చెప్తే ఎక్కడ కూడా ముందుకు వెళ్ళట్లేదు. కేటీఆర్ గారు అరెస్ట్ అనేది గత ఏడాది దసరా ముందు చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10 రోజుల్లో దసరా అవుతుంది. ఎక్కడ అవుతాయి అంటే మాటల రాజకీయం అంతా కూడా మాటల వరకే. వీళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళని, వాళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళు తోడుదంగలు ఎవరికాలు మాట్లాడితే ఇక్కడ ఓట్లు వేసిన ప్రజలే పిచ్చోళ్ళు. కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ అనౌన్స్మెంట్ చేస్తున్నారు దీపావళికి, అది ఎందుకని రీజన్? మంచిదే కదా. ఇప్పుడు మన దేశంలో ఉన్న రాజ్యాంగ హక్కులతో పోల్చుకుంటే ఎవరు ఏమైనా చేసుకోవచ్చు, పార్టీ పెట్టవచ్చు, పార్టీ తీయొచ్చు, పార్టీని విలీనం చేసుకోవచ్చు, పొత్తులు పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా సస్టైన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏదో ఒక సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు పార్టీ ఉందనుకో, పార్టీ పరంగా కొంతమంది వాళ్ళ వెనకాల అభిమానులు ఉంటారు, కొంతమంది ఫండింగ్స్ ఇస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు, వాళ్ళ అదృష్టం అంటే పదవులు కూడా వస్తాయి, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు పార్టీ పెడితే తప్పేమీ లేదు.